ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక పక్కన ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి. అందులో సంక్షేమం అంగీకరిస్తారా, ప్రజలు అంగీకరిస్తారా, సంక్షేమం వద్దు అని రెఫరెండం ఇస్తారా, వైసీపీ గెలిస్తే సంక్షేమం కావాలంటున్నట్టు, లేదు అంటే కనుక సంక్షేమం గురించి పెద్ద పట్టించుకో, ఎవడబ్బా సొత్తు వాళ్ళ జేబులో నుంచి ఇచ్చారా ఏంటి అని జనం ఫీల్ అవుతున్నట్టు, అట్లాగే తద్వారా ఇంకోటి తెలుగుదేశం ఇస్తుందని నమ్ముతున్నట్టు కూడా. ఇది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి కుల సమీకరణాలు. ఇవి రెండే కాకుండా మరొక ప్రధానమైనటువంటి మీడియా పాత్ర. మీడియా ఇక బాగుపడుతుందా లేదా అన్నది కూడా రేపు ఎన్నికల్లో తెలిపోతుంది. రేపు కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచిందంటే ఇక మీడియా అనేటువంటిది ఏదైనా ఒక పార్టీలకు అనుకూలంగానే పనిచేసి తీరాలి. వెంటనే గబక్కన వచ్చేస్తుంది, నువ్వు అమ్ముడిపోతావు, సాక్షిని ఏమంటావు. సాక్షి అనేవాడు వాళ్ళు మొహాన బొమ్మేసుకు తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు అనేది ఏంది? విశాలాంధ్ర, ప్రజాశక్తి, సాక్షి ఇవన్నీ పార్టీల పత్రికలు. బట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ ఇవన్నీ కూడా ముసుగులో ఉన్నటువంటి మీడియా. ఈ మీడియా కనుక అంటే ఇవాళ కనుక రేపు జగన్ ఓడాడు, చంద్రబాబు గెలిచాడంటే ఇక రాబోయే రోజుల్లో ఏ పార్టీనైనా సరే అధికారంలోకి రావాలంటే ఒక అరడజన్ మీడియాలు సృష్టించుకుని ఆ మీడియాల ద్వారా డబ్బులు భారీగా ఖర్చు పెట్టుకుని రోజు ఒక దుష్ప్రచారం చేస్తూ సాగించాలి. అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని దించాలంటే, లేదా అధికారంలోకి ఉన్నటువంటి వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి పత్రికలు, వాళ్ళ సొంత పత్రికలు, టీవీని మెయింటైన్ చేయాలి. ఇక అసలు న్యూట్రల్ జర్నలిజం అనేటువంటి దాన్ని చంపేస్తారు. ఇప్పటికే చంపేశారు. నాబోటలో ఎట్లాంటిది మాట్లాడుతుంటే ఇక్కడ వెంటపడి హింసిస్తూ ఉన్నారు. అటో ఇటో ఉండని చెప్తున్నారు. అటు ఇటు కాదని వాస్తవంగా స్పష్టమైనటువంటి రూట్లో ఉంటే అంగీకరించట్లేదు. అది వాళ్ళ కర్మ, వదిలేద్దాం. నాకైతే అట్లాంటి భయం ఏం లేదు. ఎవరి కోసం అయితే మనం మారాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గానే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది రేపు ఉంటుందా లేదా, అసలు కనీసపాటి ఇప్పటికే విలువలు చచ్చిన జర్నలిజానికి కొంచెమైనా బ్రతుకుతుందా లేదా అంటే రేపటి ఎన్నికల తర్వాత తెలిపోబోతోంది.